హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. స్మార్ట్ స్ట్రీట్ బిజినెస్ అంటే ఇదేనేమో. ప్రపంచంలో పరిస్థితుల ముందు కుప్పకూలిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే పరిస్థితులకు బానిసలుగా మారని తమకంటూ కొత్త మార్గాన్ని ఏర్పరచుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. నేటి కాలంలో ఉద్యోగాల కోసం చాలా పోటీ ఉంది. ఒకవైపు ఐఐటి, ఐఐఎం వంటి సంస్థల నుంచి చదువుకున్న వాళ్ళు కూడా మంచి ప్యాకేజ్ కోసం తిరుగుతున్నప్పుడు ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ నెలకి 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడట. ఎలాగ కూడా కష్టపడకుండానే సంపాదిస్తున్నాడు. మరి అతను చాలా సులభమైన సూత్రాన్ని పాటిస్తున్నాడు. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ నెలకి 5 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది కూడా ఆటో నడపకుండానే. చార్జర్డ్ అకౌంట్లు పెద్ద ఇంజనీర్లు కూడా ఇంత ఆదాయం సంపాదించలేరేమో. ఈ ఆటో డ్రైవర్ ఎటువంటి యాప్ను ఉపయోగించలేదు, లేదా నిధులు కానీ లేదా సాంకేతిక పరిజ్ఞానం సహాయం కూడా తీసుకోలేదు. ప్రతిరోజు అతను ముంబైలోని అమెరికన్ ఎంబసీ ముందు తన ఆటోను పార్క్ చేసి అక్కడ ప్రజలు తమ బ్యాగ్లను ఉంచుకుంటారు. అది అతనికి ఆదాయాన్ని సంపాదిస్తుంది. లెన్స్ కార్డ్ నాయకుడు రాహుల్ రూపాని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఇక తన వీసా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు రూపాని ఈ అనుభవాన్ని పంచుకున్నాడట. ఇదేంటంటే భద్రతా కారణాల దృష్ట్యా ఎంబసీలో లాకర్ లేదా ఆప్షన్ అనేది అందుబాటులో లేనందున బ్యాగ్ను లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదట. ఇక అది ఆయన లింక్డ్ఇన్లో రాశారు. అప్పుడు ఫుట్పాత్ పై నిలబడి ఉన్న ఒక ఆటో డ్రైవర్ ఒక సరళమైన పరిష్కారాన్ని సూచించాడు. అతను, సార్, నాకు బ్యాగ్ ఇవ్వండి, నేను దాన్ని సురక్షితంగా ఉంచుతాను. అది నా రోజు ఛార్జ్ ఒక 1000 రూపాయలు అని చెప్పుకొచ్చాడట. డ్రైవర్ ప్రతిరోజు తన ఆటోని రాయబార కార్యాలయం వెలుపల పార్క్ చేసి ఒక్కో కస్టమర్కి ఒక 1000 రూపాయలు బ్యాగులు ఉంచుకునే సౌకర్యాన్ని కల్పిస్తాడని రూపాని చెప్పారట. అతనికి రోజుకి 20 నుంచి 30 మంది కస్టమర్లు ఉంటే అతని ఒక్కరోజు సంపాదనే 20,000 నుంచి 30,000 వరకు సంపాదిస్తున్నట్లే. అంటే నెలలో మొత్తం ఒక 5 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లే. అది కూడా ఆటో నడపకుండానే జస్ట్ అక్కడ పెట్టడం వల్ల. తన ఆటోలో చట్టబద్ధంగా 30 సంచులను ఉంచుకోలేనందున లాకర్ స్థలం ఉన్న స్థానిక పోలీస్ అధికారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నానని రూపాని చెప్పుకొస్తున్నాడు. ఇక సంచులను అక్కడ సురక్షితంగా మరియు చట్టబద్ధంగా నిల్వ చేస్తారు. అండ్ ఆటో కేవలం ఒక గరాట్లా పనిచేస్తుంది. అండ్ నెలకు కూడా ఆయనకు 5 నుంచి ఒక 8 లక్షలు సంపాదించి మరీ పడుతుంది. ఇదొక చిన్న ఆలోచనే, కానీ ఎంత గొప్ప మేలు చేస్తుంది. సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నాము అంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది.